ఇప్పుడు ఒక ఆర్డినరీ మైండ్ సెట్ అంటే ఇప్పుడు చాలామంది స్టేటస్లలో నేను చూస్తున్నాను, ఒక ట్రెండింగ్ లైన్ అనేది చాలామంది స్టేటస్లో పెడుతున్నారు. ఎస్పెషలీ మన వాళ్ళు ఏదైనా ఉంటే కాపీ పేస్ట్ అనేది చాలా బాగా చేస్తారు. అయితే ఇది రాస్తున్నారు, అంటే కష్టపడితే ఇన్కమ్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ ఉందండి? చాలా కష్టపడితేనే లైఫ్లో సెటిల్ అవుతారంటే జీవితాంతం మీరు గమనించండి, మీ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది కష్టపడుతున్నారు, వాళ్ళ జీవితంలో ఇప్పటివరకు సెటిలే కాలేరు. అంటే కష్టపడితే ఎప్పుడు కూడా సక్సెస్ కాలేరు, ఇష్టపడి ముందుకు పోతేనే సక్సెస్ అవుతారు. ఆ లైన్కి క్లారిటీ ఇవ్వాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక కామన్ మైండ్ సెట్ని కష్టపడితే అనేది ఏది మీరు సాధించలేరండి. మీరు ఇష్టపడి ముందుకెళ్తేనే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. వేస్ట్ ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్స్ అనేది ఎప్పటికున్నా లైఫ్లో గమనించండి, ఇది ఒక మంచి ఎక్స్పెన్స్, ఇది ఒక వేస్ట్ ఎక్స్పెన్స్ అనేది లేదు. ఇప్పుడు ఒక యాపిల్ ఐఫోన్ ఉంది, ఒక యాపిల్ ఐఫోన్ వస్తుందంటే చాలామంది లైన్లో పోయి కొంటున్నారు. వాళ్ళకి అది ఒక ప్రైడ్ కావచ్చు, ఒక గర్వం కావచ్చు, కొనుక్కుంటున్నారు. అంటే అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిరా, ఇన్వెస్ట్మెంట్ చేసిరా అనేది మనం అట్లా క్లారిటీగా డిసైడ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక అదే ఫోన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ బిజినెస్ పర్పస్ దాన్ని ఏమైనా గ్రో చేసి ఇన్కమ్ జనరేట్ చేస్తే అది వేస్ట్ ఎక్స్పెన్స్ అనేది కాదు, అది గుడ్ ఎక్స్పెన్స్. కానీ ఉట్టి అందరికీ చూపించుకోవాలని ఆ ఫోన్ని ఉట్టి కాల్ చేయడం, మళ్ళా ఫోన్ని ఉట్టి ఫొటోస్ పంపించడం, దానికోసం యూజ్ చేసి వేరే వాళ్ళకి నేను యాపిల్ ఫోన్ వాడుతున్నానని అనుకుంటే అది వేస్ట్ ఎక్స్పెన్స్.